కానీ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో అంటే సమైక్యవాదం కోసం ప్రయత్నించి ఈ తెలంగాణ వాదాన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నించారు అనేటువంటిది ఉంది కదా. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఒకటే మాట చెప్తున్నానండి, ఇవాళ నేను కేసీఆర్ గారు ఎన్నికల పొత్తులు పెట్టుకున్నారు, తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. వారు పొత్తు పెట్టుకున్నప్పుడు సిపిఎం పార్టీ కూడా ఉంది అందులో. సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఇరు ప్రాంతాల ప్రజలను నొప్పించకుండా మాట్లాడి ఉండొచ్చు. కానీ సిపిఎం పార్టీ మాత్రం తెలంగాణకు బద్ద వ్యతిరేకంగా మాట్లాడింది, సమైక్యాంధ్రానే అన్నది. కానీ ఆ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాడు. నేను వైఎస్ఆర్సీపీలోకి పోయినా, ఇప్పుడు 10 మందితో పాటు నేను జై తెలంగాణ ముఖ్యం కాదు. నేను అనుకూలంగా లేని పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఆ రోజు అఖిలపక్ష మీటింగ్కు, ఢిల్లీలో జరిగిన మీటింగ్కు అనుకూలంగా ఉత్తరం ఇప్పించాను. రాణి పార్టీని, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆర్టికల్ 3 ద్వారా మీకున్న అధికారం ఉంది, మీకు కేంద్ర ప్రభుత్వానికి, మా భుజాలపైన తుపాకులు పెట్టి గుండ్లు మీరెందుకు పేలుస్తారు, మీకు కేంద్ర ప్రభుత్వం ఎస్ అనోనా మీరు చెప్పండి, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలకు ఆకాంక్షలకు మేము అనుగుణంగా నడుచుకుంటామని చెప్పి మేము ఉత్తరం ఇవ్వడం జరిగింది. నేను తెలంగాణ వాదాన్ని ఎక్కడ కూడా దించలే. ఎప్పుడైతే అంటే అప్పట్లో 2009 ఎన్నికల అనంతరం అంటే అప్పుడు టీఆర్ఎస్ చాలా తక్కువ సీట్లు వచ్చినాయి, మహాకూటమి ఏదైతే పెట్టారో. ఆ తర్వాత తెలంగాణ వాదాన్ని డైల్యూట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేతలు బాగా ప్రయత్నించారు అన్న విషయాన్ని మీరు ఒప్పుకోరా? అల్టిమేట్గా ఇచ్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎవరు? తెలంగాణ. ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఇలా కేసీఆర్ గారి ఇంట్లో, అదే కేటీఆర్ గారు కూడా తెలంగాణ వాదానికి వ్యతిరేకమే. ఏమంటారు? కేటీఆర్ కూడా తెలంగాణ వాదానికి వ్యతిరేకమే. ఎట్లాగా? టు బిగిన్ విత్ ఆయననే అనేక మీడియాలో వచ్చినాయి. హాయిగా చెట్టు కింద ఉన్నాం మేము, మమ్మల్ని తీసుకొచ్చి బయట ఎందుకు పడేస్తారు మీరు, మా నాన్నగారు తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు, ఎందుకు వస్తారని చెప్పి అనేకమైన లెటర్లు రాసిందని చెప్పి నేను పేపర్ కథనాలు, మీడియా కథనాలనే విన్నాను నేను. అంటే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఒకటే ఇంట్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి కదా. ఎప్పుడు వచ్చిన వీళ్ళు తెలంగాణ ఉద్యమం అంటుకున్న తర్వాత వచ్చారు కదా, అంతవరకు ఎందుకు రాలేదు మరి? తెలంగాణ ఉద్యమాన్ని పెట్టి నారు పోసినప్పుడే వస్తే బాగుండేది, అది చెట్టు అయిన తర్వాత వచ్చారు కదా. అంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కవిత గారు కానివ్వండి, కేటీ రామారావు గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదనేది మీ అభియోగం? నేను అభియోగించలేను, దాన్ని ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజాదాన్ని నేను అనట్లేదు. అభియోగం నేను వాళ్ళు పాల్గొనేదని నేను అనలేదు, పాల్గొన్నారు అని నేను అనట్లేదు. పాల్గొన్నారు, తప్పకుండా కూడా పాల్గొన్నారు వాళ్ళు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళు పాల్గొనని నేను ఎప్పుడు అనలేదు. అభిప్రాయాల గురించి చెప్తున్నాను నేను. కాలక్రమేణా అభిప్రాయాలు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది అందరికీ. అంటే మీరు అన్నారు, అంటే నారు పోసినప్పుడు లేరు, చెట్టు అయిన తర్వాత వచ్చారు అంతే కదా. నేను చెప్పింది దాని మీదనే. ముగ్గురు అంటారా? ఈవెన్ హరీష్ రావు గారు కూడా? హరీష్ రావు గారు డిఫరెంట్. హరీష్ రావు గారు నచ్చినా నచ్చకున్న వారు మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఏమడే ఉన్నారు. హరీష్ రావు గారు వీళ్ళు అప్పుడు ఇక్కడ లేరు కదా, వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. వచ్చిన తర్వాత దానికి ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వచ్చిందని నేను భావిస్తున్నా. సరే, నా భావన, నా ఇండివిజువల్ యొక్క ఆలోచన ఎలా ఉన్నా కానీ ప్రజలు వాళ్ళని ఇవాళ